మీరు రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంది అని చెప్తూ ఇన్ని వందల కోట్ల రూపాయలు ఈ ఈవెంట్ మీద ఖర్చు పెట్టడం, ఈవెంట్ ఇట్స్ అన్ ఈవెంట్, ఎస్ ఎస్ ఖర్చు పెట్టడం అవసరమా? ఇది ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమమా? అబ్సల్యూట్లీ. అంటే మన ఆడవాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కంటే, రైతులకి కాంపెన్సేట్ చేయడం కంటే, మన ఇప్పుడు ఆ పిల్లర్స్ దిగిపోయిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేయించడం కంటే మనకి ఫస్ట్ ప్రయారిటీలో 300 కోట్లు అందాల పోటీలకి కేటాయించడం అంటే మీ ప్రాధాన్యతలు ఏంటి అనే ప్రశ్న వస్తుంది. మీ ప్రాధాన్యత ప్రజల టూరిజం అని చెప్తున్నారు. మీరు ఇందులో 2 విషయాలు చెప్పారు. ఒకటి, టూరిజం పెరుగుతుంది అని. నిజానికి మన రాష్ట్రంలో చాలా అందమైన అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే వీళ్ళు వచ్చి చెబితే గానీ ప్రజలకు తెలియదు అంటారా? కానీ ద క్వశ్చన్ ఈజ్, మీరు రాజస్థాన్తోనూ కేరళతోనూ కంపీట్ చేయగలుగుతారా టూరిజంలో? ఏ రాష్ట్రం కంపీట్ చేయగా ఇప్పటి వరకు నేను చూడలే. అజంతా ఎల్లోరాలు ఉన్న మహారాష్ట్ర కూడా ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ దమ్. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి. రెండవది, ఇవాళ రేపు టూరిజము అనేది ఈ ఈవెంట్స్ వల్ల జరగడం లేదు. ఈ ప్రవాసాంధ్రుల్ని పెట్టుబడులకి పిలిచి వాళ్ళకి బోల్డ్ డబ్బులు పెట్టినట్టుగా దానివల్ల ఏ పెట్టుబడులు రావు. అట్లనే ఇది కూడా ఒక నేతి బీరకాయలో నెయ్యి.